మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అలాగే టీపీసీసీ ఆదేశాల మేరకు కాశీపేట మండలంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని, దానికోసం ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని గౌరవించి తమ యొక్క బాధ్యతగా తీసుకోవాలని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే కాశీపేట మండల అధ్యక్షుడు అక్కం ప్రదీప్ గారు పూలమాల సమర్పిస్తున్నారు. దండ పట్టుకోండి సార్, దండ పట్టుకోండి. జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని పెద్దలు సోనియమ్మ గారు, మల్లికార్జున ఖర్గే గారు అందరు కలిసి కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రజలలో ఒక మెసేజ్ పోయే బాధ్యత ఉన్నది. జై బాబు జై భీమ్ అనే సంవిధానాన్ని అందరం మనం కాపాడుకునే లెవెల్లో ముంగడపోవాలి. ప్రజలకు ఒక న్యూస్ ఇవ్వాలి, ఒక వార్త ఇవ్వాలి. డెమోక్రసీలో ఎట్లుంటే బాగుంటుందా అని, సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇప్పుడున్న సమస్యలు ఇవాళ వాక్ బిల్ అనేది ఒక కొత్తగా స్టార్ట్ చేసారు. ప్రజలకు ఒక ఫ్రీడమ్ రావాలంటే పార్లమెంట్లో రకరకాలుగా బిల్లులు పెట్టుకుంటా బీజేపీ వాళ్ళు జనాలకు మబ్బు పెట్టే ఆ కార్యక్రమంలో ఉన్నారు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని సోనియమ్మ తల్లి షురూ చేసిన తర్వాత ప్రతి గ్రామానికి పోయి జై బాబు జై భీమ్ గురించి, ఈ సంవిధానం గురించి కార్యక్రమాన్ని అందరికీ ప్రజలు తెలిపనికనే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను అందరితో కోరుకునేది అయితే సుఖ సంతోషాలు ఉండాలంటే మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం, అందరం కలిసికట్టి పనిచేసుకునే కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని పూర్తిగా మీ అందరి విశ్వాసాన్ని పొందుతూ ముంగడు తీసుకుపోతానని మళ్ళీ మాటిస్తూ సెలవు తీసుకుంటాం.